వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నా యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని అంటే ఏ దేశమైనా సరే ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా ఒక రాజు దగ్గర నమ్మకంగా ఉండాలంటే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు నమ్మకస్తులైన వారిని కనిపెడతారు. వీళ్ళు నమ్మకంగా ఉన్నారు లేదని వారిని కనిపెడుతూ అలాగే మనకు ఒక రాజు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు. ఆయన దేశంలో మనం నివసించాలంటే మన కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు. నమ్మకస్తులైన వారిని కనిపెడతాడు. అపనమ్మకస్తులు ఎవరా, నమ్మకస్తులు ఎవరా అనేది దేవుడు కనిపెడుతూ ఉంటాడు. ఆయన కనిపెట్టే టైంలో మనం నమ్మకంగా ఉన్నామనుకో, ఆయనంతా మన జీవితకాలం అంతా నివసిస్తానని దేవుడు ప్రకటిస్తాడు. మనలో అపనమ్మకం ఉందనుకో, ఆ నమ్మకత్వాన్ని బట్టి మనల్ని నా దేశంలో నీకు అధికారం హక్కు లేదు అని అతన్ని తొలగించేస్తాడు. మరి మనము పరదేశులం, మనం ఈ లోకస్తులము కాదు. మనం పరదేశులం కనుక ఎప్పుడైనా ఆ పరదేశానికి వెళ్ళాలి. ఆ పరదేశే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే దేవుని అంత నమ్మకంగా మనము జీవించాలి. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు, అవమానాలు, మరణాపాయాలు కూడా వస్తాయి. ఆ మరణాపాయాలు వచ్చినప్పుడు కూడా మనము ఆయన దగ్గర మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడే దేవుని సర్లు మనకు దీవులు కూడా మెట్టుకు వస్తాయి అంటారు. అందుకే సామెతల గ్రంథం 28 అంటాడు. సామెతల గ్రంథము 28 అన్నాడు, నమ్మకమైన వాడి ఎట్లా ఏం దొరుకుతాయి అంట, దీవెనలు మెండుగంటే విస్తారంగా దొరుకుతాయి అంట. నమ్మకమైన వానికి దీవెనలు మెండు దొరుకుతాయి. యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు, బానిసగా బ్రతకడానికి వెళ్ళాడు. కానీ ఆ బానిసను ఇస్మాయిలు అన్నల దగ్గరికి కొన్నారు. అతను బానిసగా ఐగుప్తులో పోతీఫరు కొన్నాడు. కొన్ని బానిసగా బతుకున్న వ్యక్తిని చూసి అతన్నంట తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు. ఆదికాండం 39 అధ్యాయం 4 మనకు ఆ మాట కనపడదు. ఆదికాండము 39 అధ్యాయము 4. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతన్ని మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించాడు. ఎవరు? ఆ మంత్రి యోసేపునకు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి సమస్తం ఆయనకు అప్పగిస్తే నిజంగా యోసేపు ఆ ఇంటి మీద ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న ఆ వ్యక్తిని ఆ ఇంటి యజమానురాలి అతని మీద కన్నేసి నన్ను శోధించమని ఆయన మాటకు శోధించి ఆ శోధన తట్టుకోలేక ఆ చూడకుండానే తన పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఒక దినమున ఆ ఇంట్లో ఒంటరిగా పన్నెండు వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నాడని పట్టుకున్నప్పుడు పారిపోయినప్పుడు ఇతను మనకి అవకాశం ఇవ్వడం, ఇతను నన్ను అంటుగాడు, ఇతడు నా కోరిక తీర్చాడు,
ఇతను నా ఇంట్లో ఉండడానికి అధికారం లేదు, ఇతని మీద నిందే చంపాలని ప్రయత్నం చేశాడు. వేసినా కూడా పొత్తిపొరు తెలుసు అతను నమ్మకం. అతను సరసాలు వేసాడు కానీ అతను చంపడానికి అధికారం లేదు. సరసాల్లో కూడా యేసేపు నమ్మకంగా ఉన్నాడు. ఒకటి ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, 2 సరసాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. మూడోది ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. ఆ రాజు దగ్గర కూడా నమ్మకంగా ఉన్నామంటే రాజు అతను చెప్పిన ఆ కలభావాన్ని గురించి, ఇక నీవే నా తర్వాత 2వ రాజు, నేను రాజుని, నా తర్వాత రాజు నువ్వే అని చెప్పి అతను కూడా 2వ రథాన్ని ఎక్కించాడు. రాజముద్ర ఉంగరాన్ని అతను కూడా పొడిగించాడు. 2వ రాజుగా దేశాన్ని వెళ్ళడానికి నమ్మకంగా పనిచేశాడు. దేశంలో నమ్మకం ఉన్నాడు కనుక ఒక బానిసైన వ్యక్తి ఆ దేశానికి 2వ రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము కూడా దేవుని దగ్గర నమ్మకం ఉండాలి. ఒకటి ఇంటిలో నమ్మకం ఉండాలి, 2 సరసాలు నమ్మకం ఉండాలి, 3వది రాజు దగ్గర కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడే దీవెనలు మనకు మెండుగా కలుగుతాయి. అందుకే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చినాయి. ఎవరికి వచ్చినట్టే యేసేపు నమ్మకస్తుడు కనుక దేవుడు ఆయన్ని దీవించాడు. దేవుడు ఆయనను ఆదరించి ఆశీర్వదించాడు. కనుక మనము దేవునింట్లో నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఇల్లు అనగా ఎవరంటే మనమే. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు అంటాడు, ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అమ్మ. ఎబ్రీ రాసిన పత్రిక దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడంట. ఈయనంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడు. కనుక ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడును, కట్టినవాడు దేవుడే. కనుక దేవుని ఇల్లు ఎవరంటే మనం కూడా దేవుని ఇంట్లో ఎక్కడ ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. యేసేపు పొత్తిపరుని ఇంట్లో నమ్మకం ఉన్నాడు, సరసాలు నమ్మకం ఉన్నాడు, రాజు దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయన 2వ రాజుగా దేశం మీద ఆయన ప్రార్థించాడు. దీవులు ఆయనకి మెండుగా వచ్చింది. మోషే కూడా నా ఇల్లంతట్లో నమ్మకం అన్నాడు. అంటే దేవునింట్లో మనం ఎట్లంట నమ్మకంగా ఉండాలి. దేవునింట్లో నమ్మకంగా ఉంటే దీవులు మనకు కూడా మెండుగా వచ్చును గాక. దేవుని ఇల్లు మనమే, ఇల్లు దేవుంది. దేవుడు మనని ఏర్పరచుకున్న ఇల్లు కనుక ఇంటిని మనము నమ్మకంగా కాపాడుకోవాలి, ఇంటిని పాడు చేసుకోవాలి. అందుకే నీ దేహం అనే ఆలయము అన్నాడు. నీ దేహమే దేవుని ఆలయము. ఆ ఆలయాన్ని ఎవడు పాడు చేస్తాడని ఆ వాడిని పాడు చేస్తా అన్నాడు. దేవుడు పాడు చేస్తాడు. దేవుని ఆలయమైన మనం, దేవుని ఇల్లు మనం కనుక ఆ ఇంటిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మకంగా ఉండాలి. ఒకటి పేతురు యేసేపు ఇంట్లో నమ్మకంగా ఉన్నట్టు మనం కూడా దేవుని ఇంట్లో ఎక్కడ ఉండాలంట నమ్మకం ఉండాలంటే మోసంగా ఉండవాడు, మోసం చేయకూడదు, దేవుణ్ణి మోసం చేయకూడదు. చాలా మంది దేవుడిని అడ్డం పెట్టుకుని మోసం చేస్తారు. మోసపోకుడు దేవుడు ఎదిరించబడతాడు. ఎవరి మోసం వాళ్ళే తింటుంటారు, ఎవరు తింది వాళ్ళే పాస్తారు, ఎవరు పోల్చుకున్నది ఎవరు వాళ్ళే తింటారు. కనుక మనం దేవునిలో నమ్మకంగా ఉండాలి. 2వది ప్రార్థనలో నమ్మకం ఉండాలి. ప్రార్థనలో నమ్మకం ఉండాలి. దాని గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు అంటారు నమ్మకస్తుడు. చదవండి. దాని గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందిన వాడై
మోపమని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని తగిన వేరుతో కనిపెడుతున్నారు కానీ దానియేలు నమ్మకస్తుడై అది దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను ఏ లోపమైన ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. చూడండి, ఆయన ఏ తప్పు లోపాన్ని ఎవరు నమ్మకస్తుడు దాన్ని కూడా బానిసగా వచ్చాడు. ఎక్కడికి? బబులోను దేశానికి బానిసగా తీసుకొచ్చాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు పరిపాలన అయిపోయింది. తర్వాత ఇప్పుడు దర్యావేషు పరిపాలన వచ్చింది. దర్యావేషు పరిపాలన కూడా దానియేలు ఎటువంటి నమ్మకస్తుడు, నమ్మకంగా జీవించాడు. నమ్మకమైన వ్యక్తి. ఆ నమ్మకమైన వ్యక్తిని ఏ విధంగానే చంపేస్తే, ఏ విధంగా చంపాలంటే ఎవరో కాదు, చంపాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 127 స్థానాల్లో ఉన్న మంత్రులందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం గుర్తించారు. రాజా, నువ్వు పరిపాలన చాలా బాగుంది కనుక ఒక 30 దినాలు మిమ్మల్ని పూజించాలి, ఇక ఏ దేవుణ్ణి పూజించకూడదు అని ఒక శాసనాన్ని పుట్టించుకొచ్చారు. రాజు కూడా ఇష్టపడి ఆ శాసనాన్ని వాళ్ళకి అప్పగించారు. ఇక నెల దినాలంటే 30 దినాలు ఎవరిని పూజించాలి? మనము రాజునే పూజించాలి, కానీ రాజుకే ప్రార్థన చేయాలి, నీకు ఎవరికి ప్రార్థన చేయకూడదు. చేస్తే ఏంటంట, సింహాల్లో ఒకరు అతను పడవేయబడను అనే ఒక శాసనం గుర్తించుకొచ్చారు. ఇట్టి శాసనం తెలుసుకోవడంట దానియేలు దినమునకు ముమ్మారు తన ఇంటికి వెళ్ళి యెరూషలేముతో తన ఇంటి చుట్టుకు తెలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరు? దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చూసి అసూయ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, అందరూ నిన్నే ప్రార్థన చేస్తారు, నిన్నే పూజిస్తున్నారు, నిన్నే సేవిస్తున్నారు, నీకే ప్రార్థన చేస్తున్నారు, కానీ నువ్వు నియమించే అందరి మీద ప్రధానమంత్రిని నియమించేవే, ఏది బానిసగా వచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తిని నేను పూజించలేదు, నిన్ను ప్రార్థన చేయట్లేదు, తన దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు కనుక నీ ఆజ్ఞ మీరేడు, అంటే శాస్త్రాన్ని మీరేడు కనుక మరి అతను సింహాల గుహలో పడవేయాలి అన్నారు. తప్పదు మరి, ఎందుకంటే రాజాజ్ఞ మీరేడు కదా, ఆజ్ఞ మీరినప్పుడు తప్పదు కనుక అని చెప్పి సరే మీ ఇష్టంగా వేసుకోమన్నారు. ఇప్పుడు సింహాల గుహలో వేశారు. ఎవరు? దానియేలు సింహాల గుహలో వేశారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, కానీ రాజు నిద్ర పట్టలేదంటారా? రాజుకి ఎందుకంటే నమ్మకస్తుడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఏ లోపము లేనివాడు. ఇతను అన్యాయంగా నేను సింహాల గుహలో పడేవిచ్చాను, సింహాలు తినేసి ఉంటాయేమో అని ఆ రాత్రి నిద్ర పట్టలేదంట. నిద్రపోలేదు, రెండవది ఆహారం తినలేదు, ఉపవాసం ఉన్నాడు. మూడవది రాజు శాస్త్రంలో నాట్యాలు కూడా ఆపేశాడు. ఇక తెల్లవారు చాకు వచ్చి దుఃఖ స్వరంతో వచ్చి ఆ గుహ దగ్గరికి వచ్చి దుఃఖంతో అంటున్నంట, ఓ జీవుల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించడానికి. ఆ మాటకి గుహలో ఉండి దానియేలు అంట, రాజా, చిరకాలము జీవించుగా నా దేవుని దృష్టికి నేను నిర్దోషి కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకే హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. స్తోత్రం చెప్పండి. అంటే దానియేలు వేసిన గుహలో 323 సింహాలు ఉన్నాయి అంట. చరిత్రలో చెప్తున్న మాట. దీనికి ఎన్ని సింహాలు? 323 సింహాలు ఉన్నాయి. 300 సింహాలు, 23 సింహాలు కొన్ని నోళ్ళు మూసేసి అంటే ఎవరు పంపారు? దేవుని దూత వచ్చేసింది. ఆ దూత మీనోరంటే 323 సింహాలు నోళ్ళు మూసి అవి కూడా అట్టగే మాపేసింది. దానియేలుకి ఏ హాని? ఎందుకంటే దానియేలు నమ్మకస్తుడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రాజు ప్రార్థన చేయలేదు, ఎవరికి ప్రార్థన చేయలేదు. తను నమ్ముకున్న దేవుడు ఎవరో ఆ దేవుడికే ప్రార్థన చేయటము ప్రారంభించాడు. అందుకే ఆ నమ్మకాన్ని బట్టి దానియేలుకి మరణాపాయం వచ్చినా కూడా సింహాలు అతనికి ఏ హాని
చేయలేదు. హల్లెలూయా. మనము కూడా సింహం అంటే మనకు ఏ సింహం అంటే గర్జన సింహం తిరుగుతున్నాడు. అపవాది వాడు మింగలం చూస్తున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది ఎట్టంట ఆ ఏ సింహం అన్నది గర్జన సింహం వలె మింగేద్దాం వాస్తవం మింగేస్తున్నాడు. చాలా మందిని మింగేస్తున్నాడు, తిరుగుతున్నాడు. అపవాది కూడా సింహం, భూ సంబంధ సింహం ఒకటి, శరీర సంబంధ సింహం ఒకటి, అపవాదిని సింహం ఒకటి, యోధా గోత్రం సింహం. యోధా గోత్ర సింహం అంటే యేసు ప్రభువు, శరీర సంబంధ సింహం అంటే అడిలో ఉండే సింహం. మూడవది అపవాది. ఇది ఎప్పుడు కూడా ఇది కూడా గర్జన సింహం, మింగాలను చూస్తుందన్నమాట. ఈ సింహం అందరూ మింగేయటానికి తిరుగుతుంది. నమ్మకస్తులు అయిన వారిని మింగలేదు, కానీ అపనమ్మకస్తులు మాత్రం మింగేసింది. కనుక ఈ కడవ దినాల్లో మనము అపనమ్మకస్తులు కాకుండా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉంటే సింహం మననేమి మింగలేదు. మింగిదంట దాని నోరు దేవదత్త ముయ్యలు కాక, దేవదత్త మోసేస్తే నేను మింగలేదు. అందుకే మన పరదేశంలో కనుక మనము ఆయన దేశంలో ఉంటాను మనం ఈ భూలోకంలో నమ్మకంగా జీవించాలి. అందుకే ఒకటి చెప్పండి, నమ్మకమైన ఉన్న యేసేపు దేవుడు మెండే దీవులతో నింపే రాజ్యానికి 2 రాజుగా చేశారు. రెండోది ప్రార్థనలు నమ్మకస్తుడు ఎవరు? దానియేలు. అందుకే సింహాలు అతనికి ఏం చేయదు కనుక ఆయన 4 రాజుల పరిపాలనలో కూడా ఆయన నమ్మకస్తుడుగా దేవుడు దీవించాడు. నెమ్మది పరిపాలన ఉన్నాడు, గలసాదుల పరిపాలన ఉన్నాడు, భారతీయులైన కోరేష్ పరిపాలన ఉన్నాడు. భారతీయులైన కోరేష్ పరిపాలన కూడా 4 రాజుల పరిపాలనలో నమ్మకస్తుడు ఉన్నాడు కనుక దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దానియేలు స్తోత్రం చెప్పండి. మరి మనం కూడా నమ్మకం ఉండాలి. మనం ఎప్పుడు దాకా నమ్మకం ఉండాలంటే మనం కూడా మరణం వరకు నమ్మకంగా ఉంటే మనకు ఏమిస్తారంటే జీవకం చేస్తాడు. ఆ ఒక్క మాట చదవండి, గుర్తు చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది చెరలో వేయింపబోచున్నాడు. ఎన్నాలంట 10 దినాలు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము. ఎప్పుడు దాకా ఉండాలి మనము? మరణం వరకు నమ్మకం. చనిపోయే వరకు కూడా యేసయ్య అనుకుంటాం, యేసయ్య దగ్గర నమ్మకంగా ఉంటాం. 10 దినాల శ్రమలోకి అయినా మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. జీవకిరీటం అంటే ఎప్పుడు జీవిస్తమే. ఆ కిరీటం ధరించిన వాడు ఎప్పుడు జీవించే కిరీటం అనమాట. జీవకిరీటం అంటే దానికి మరణము లేదని అర్థం అన్నమాట. జీవకిరీటానికి మరణం లేదు. ఆ కిరీటం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలి? రక్షించబడ్డ మనము చనిపోయే వరకు కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చే కిరీటం మనం పొందుకుంటాం కాక. అందుకే భక్తుడు రాశారు, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, కష్టకాలమందు
దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మన పాపాలు మోసిన దేవుడు, మన శాపాలు మోసిన దేవుడు, మన అపరాధాలు మోసిన దేవుడు, మన పడవలసిన శిక్షను ఆయన భరించిన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే మన పాపమంతా, మనం చనిపోవాల్సిన మనను బ్రతికిస్తానికి మన కొరకు ఆయన మరణించి నమ్మదైన దేవుడు ఆయన. ఆ దేవుని దగ్గర మనం కూడా నమ్మకంగా ఉంటే ఆ మన పునరుద్ధానమందు మనము యేసు వారు ఏ విధంగా తిరిగి లేచాడో మనము కూడా ఒక దినమున మనం తిరిగి లెగుస్తాము. మరణ పునరుద్ధారుడైన దేవుని ఆ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి దేవుడు మనకు దయచేయును గాక. మనం కూడా మరణం వరకు ఎట్లున్నారంట? నమ్మకంగా ఉండాలి. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక అతను ఆస్తి ఉంది, ఆయన కోటీశ్వరుడు, బాగా అందగాడు, జబర్దస్త్ అయిన మనిషి, చాలా అందగాడైన వ్యక్తిని 3 వ్యక్తులు ప్రేమించారంట. ఎంతమంది? 3 వ్యక్తులు ప్రేమించారు. ఈ 3ని పరీక్షించాలని ఆ యజమానుడు, లేకపోతే ఆ షావుకారు, లేకపోతే ధనవంతుడు ఆ 3తో మాట్లాడుతున్నారు. 3 కూడా అంటున్నారు, నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను, నా ప్రాణం ఇస్తానని 3 వ్యక్తులు చెడుతున్నారంట. నేను నిన్నే ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను, నా సర్వస్వాన్ని నీకు ఇస్తాను, నేను నీకెవరు చేస్తాను, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే పోతానని చెప్పి 3 వచ్చి చెడుతున్నారంట. ఆ ధనవంతుడు రోజున ఆయన పరీక్షించాలని ఈయన ఒక విధంగా ఒక వార్త చెప్పాడు. చెడ్డవాడు, యాక్సిడెంట్ అయింది, నాకు నా 2 కళ్ళు పోని, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, మీరు వచ్చి నన్ను చూడరా, నన్ను పరామర్శించాలని కబురు ఒప్పాడు. అప్పుడు కబురు ఒప్పినప్పుడు మాత్రం వచ్చింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి చూసింది, 2 కళ్ళు పోని, నేను నీ కొరకు నేను త్యాగం చేస్తున్నాను, ప్రాణం ఇస్తున్నాను, నీతోనే జీవిస్తున్నాను, కానీ నీవు 2 కళ్ళు లేనప్పుడు నా జీవితం నేను సమర్పించలేదు, నన్ను క్షమించు, నేను వెళ్ళిపోయి వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, నన్ను ఏమనుకోవద్దని క్షమించమని. 2వ వ్యక్తి వచ్చింది. 2వ వ్యక్తి కూడా చూసిందంట, 2 కళ్ళు పోనీ కదా, నీ కళ్ళును బట్టి నీ కళ్ళనే ప్రేమించాను, ఇప్పుడు నీ కళ్ళు లేనప్పటికీ నేను నీతో ఎలా నా జీవితాన్ని గడుపుతాను, నేను కూడా వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోయాను. 2 వెళ్ళిపోయారు. ఇక 3వ వ్యక్తి ఉంది. 3వ వ్యక్తి వచ్చింది. ఆ 3వ వ్యక్తి వచ్చి కూడా చెప్పింది, 2 వెళ్ళిపోయారు, మరి నా 2 కళ్ళు లేవు, మరి నువ్వు కూడా వెళ్ళిపోయి మీ జీవితాల్లో మీరు సుఖాన్ని అనుభవించండి, మంచి కళ్ళున్నవాళ్ళు చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆ పైన బట్టి ఏడ్చింది, నేను నీ కళ్ళ గురించి నేను ప్రేమించలేదు, లేకపోతే నీ అందాన్ని చూసి ప్రేమించలేదు, లేకపోతే నీ ఎత్తర చూసి నేను ప్రేమించలేదు, లేకపోతే నీ ఆస్తంతాన్ని చూసి నేను ప్రేమించలేదు, నీ మనసుని నేను ప్రేమించాను. నీ కళ్ళు లేకపోయినా నా కళ్ళు నీకు ఇచ్చి నిన్ను నా భర్తగా చేసుకుంటాను అని చెప్పి ఆయన మీద పడి ఏడ్చినప్పుడు వెంటనే ఆ కళ్ళ మీద నా గుడ్డ తీసేసి ఆమెను కౌగులించుకున్నాను. నీవే నా అసలైన శిశులైన భార్య, నీవే. వాళ్ళిద్దరూ నేను పరీక్షించాను, నీ 3లో ఎవరు నమ్మకస్తులుగా ఉంటారని పరీక్షిస్తే నీలో ఉన్న నీతి నిజాయితీని కనిపెట్టు కనుక నీవే ఈ ఆస్తికి అంతస్తులన్నిటికీ అధికారి అని ఆమె ప్రేమిస్తుంది. అలాగే ఆ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధనము స్త్రీ అయిన సంఘమైన మనం ఆయన కొరకు ఎన్ని శ్రమలైన బాధలైనా భరించి మనం ఆయన కొరకు జీవిస్తే ఆయన మనకు జీవిస్తారంట, జీవక్రీతం ఇచ్చి ఆయన రాజ్యంలో ఉండటానికి మనకి అధికారం హక్కునిస్తాడు. అట్టి అధికారం హక్కు సంపాదించుకోవడం కొరకే ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన వచ్చే వరకు మనం భూలోకంలో జీవించే వరకు కూడా మనం చేసిన ప్రమాణం, ఆ నమ్మకత్వం అనే ప్రమాణాన్ని విడిచిపెట్టకుండా ఆ నిబంధన అనే వాక్య ప్రమాణాన్ని మనం కూడా కలిగి జీవించినట్లయితే
ఎన్ని వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడు. మరణాపాలు వచ్చినా కూడా దేవుడు తప్పిస్తాడు. ఆయన నిత్యత్వంలో ఆ రాజులుంటారని దేవుడు కృప చూపాలి. అందుకని మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవితం కడవరి దినాల్లో ఉన్నాం కనుక నమ్మకంగా జీవిద్దాం. అందుకే నా యొక్క దేశంలో నివసిస్తానికి నమ్మకస్తులైన వారిని కనిపెట్టాడు. మరి మనం కూడా కనిపెడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నమ్మకం ఉన్నామా వద్దా? నమ్మకంగా ఉన్నవానికి దీవెళ్ళు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నాయి. నమ్మకంగా జీవిద్దాం. దేవుని ముందు సాగిపోదాం. ఆయన మన ప్రాణప్రియుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. త్రిల్లేసి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు మనం ఈ లోపల జీవించే వరకు ఆయన కొరకు మనకు కూడా ఎన్ని శ్రమలు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు వచ్చినా అన్నీ భరిస్తూ దేవుని వైపు నమ్మకంగా కొనసాగిపోతాం. అట్టి కృప దేవుడు అందరూ దయచేయను గాక. ఆమేన్.